డిసెంబర్ మంత్ 2025 ఎలా ఉండబోతుంది ఏంటో క్లియర్గా మనం ఒకసారి చూసుకుందాం. ప్రతి నెలలో మనము డేట్ల వైజ్ అన్ని తీసుకుంటూ ముందుకెళ్తున్నాం. 100% మంచి పవర్ఫుల్గా చేసే మన ఈ డేట్స్ చాలా పర్ఫెక్ట్గా ఉండబోతున్నాయి. మీరు ఎటువంటి ఓపెనింగ్స్ పెట్టుకుందాం అనుకున్నా, ఎటువంటి రిజిస్ట్రేషన్స్ అయినా, ఏదైనా సరే మీరు చేసుకునే ఈ క్రమంలో ఒక డేట్ ద్వారా పోతే మనకు సక్సెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ డేట్లో మీరు కొన్ని ఏవి చేయాలో ఏవి చేయకూడదో నేను కొన్ని డేట్స్లో చెప్తున్నాను. ఖచ్చితంగా ఈ డేట్స్ని వినియోగించుకోండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే నాకు ఫోన్ చేయండి, నేను క్లియర్గా చెప్తాను. చూసుకొని ముందుకెళ్దాం. ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మనందరం ఒక మంచి లైఫ్నిచ్చే, ఒక డేట్స్ మనకు సక్సెస్నిచ్చే మన డేట్స్తో చాలా ముందుకెళ్తున్నాం. అలాగే మనకు మన పేరు, మన ఊరి పేరు, మన యొక్క డిస్టిక్ నేమ్తో కాంటెస్ట్ ప్రతి వీడియోకి మనం పెడుతున్నాము. 195 మెసేజెస్ వచ్చేలాగా చూసుకోండి. దీనివల్ల మనము ఒక సెలెక్షన్ అనేది జరుగుతుంది. చూసేద్దాం. దానికన్నా ముందుగా మనము ఒక ఆరాశక్తి మనకు కావాలి. ఈ ఆరాశక్తి ఎందుకు కావాలి అంటే, ఒక గుడిలో ఉన్న పవర్ మన ఇంట్లో కావాలి, మన ఆఫీస్లో కావాలి అంటే మనము జీవంగా, యాక్టివ్గా మనం ఉండేలా చేయాలి. ఇంతకుముందు దాదాపు 3 years నుంచి నా వీడియోస్ వస్తుంటాయి, 4 years నుంచి దగ్గర. ఆ వీడియోస్లో ఇప్పటికీ అప్పటికి ఏంటో మీరే చూసేయండి. ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. 100% మంచి లైఫ్నిచ్చే మన యొక్క ఫార్ములా ప్రకారం మీరు ఎంతవరకు ముందుకెళ్తూ ఉంటున్నారు చూసుకోండి. ఇలాగే మన మొబైల్ నెంబర్ మనకు మంచి కమ్యూనికేషన్ ఇస్తుంది. అలాగే మన పేరు, మన బిజినెస్ నేమ్ కూడా మనకు మంచి కమ్యూనికేషన్ ఇస్తుంది. మన బిజినెస్ని పెంచేలా చేస్తుంది. అలాగే మన మ్యారేజ్ డేటు ఏదైతే చెడు మ్యారేజ్ డేట్ ఉందో దానివల్ల మనం నెగిటివ్ పాలవుతాం, నెగిటివ్ ఇబ్బందులు పాలవుతాం. అందుకనే సక్సెస్ వే అనేది మన బిజినెస్ ద్వారా వస్తుంది. కాబట్టి చూసుకొని ముందుకెళ్ళండి. నెక్స్ట్ వెహికల్ నెంబర్ వచ్చేసి, వెహికల్ నెంబర్లో ఎట్టి పరిస్థితుల్లో మీకు చెప్పేది ఏంటంటే, ప్రతిరోజు చెప్తూనే ఉన్నాను, 3 కానీ 4 కానీ 7 కానీ 8 కానీ లేకుండా చూసుకోండి. అప్పుల పాలు కానీ యాక్సిడెంట్స్ కానీ ఏది లేకుండా చేస్తాయి. ఈ నంబర్స్ చాలా డేంజరస్. ఈ రోజు బాగున్నాము నేను అనిపిస్తుంది కానీ రేపటి రోజున ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు, జాగ్రత్త. నెక్స్ట్ మనకు డిసెంబర్ మంత్ 2025 రోజున మనము ఏం చేయాలి, ఈ డేట్స్లో మనం ఎలా ముందుకెళ్ళాలి అనేది నేను క్లియర్గా చెప్తాను. ఇక్కడ మనకు 1, 10, 19, 28, 2, 11, 20, 29, 3, 12, 21, 30, 4, 13, 22, 31, 5, 14, 23, 6, 15, 24, 7, 16, 25 ఇవి మనకుండే డేట్స్. తర్వాత 8, 17, 26, 9, 18, 27 ఇవి మనకుండే డేట్స్. ఈ డేట్స్లో ఒక్కొక్క డేట్ రోజున ఎలా జరుగుతుంది అంటే, ఈ 1, 10, 19 రోజున దీనికి టోటల్ చేస్తే 4 వస్తుందంటే డెస్టినీ 1/4 డేటు ఈ రోజు కోడ్ వస్తుంది. ఈ 1/4 రోజున మనము రిజిస్ట్రేషన్స్ కానీ ఏదైనా కొత్త కార్యక్రమాలు చేస్తున్నా కానీ ఏవైనా చేసుకోండి. మ్యాక్సిమము 12 లోపు అయ్యేటట్టు చూసుకోండి. తర్వాత కొంచెం డిస్టర్బెన్సెస్ వస్తాయి. అలాగే మీ విజన్స్ ఏమన్నా ఉంటే 12 తర్వాత పెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఇక్కడ కొన్ని ఆవేశాలు కానీ, కొంతమంది అప్పులు ఇచ్చిన వాళ్ళు కానీ ఎవరైనా సరే కాల్ చేసి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుండే ఇది ఉంటుంది. ప్రతి ఒక్కరికి వయా ఇప్పుడు మీకు డబ్బు ఇచ్చిన వ్యక్తి మీకు అంతగానో కాల్ చేస్తున్నంటే అవతల వ్యక్తి ఎంత కాల్ చేశాడో మనకు తెలియదు. కాబట్టి ఇక్కడ డిస్టర్బెన్సెస్ అయ్యే ఛాన్స్ కొంచెం ఉంది. కాబట్టి చూసుకోండి. 100% మంచి పవర్ ఉంటుంది. ఈ డేట్స్ చూసుకోండి. నెక్స్ట్ 2/5 కోడ్. 2/5 కోడ్లో కూడా మనకు బాగానే ఉంటుంది అన్ని విధంగా. వ్యక్తిగతంగా ఎవరితోని షూరిటీలు కానీ, వారంటీలు కానీ, గ్యారంటీలు కానీ ఏది పెట్టకండి. మీరు ఏదన్నా బిజినెస్ ఓపెనింగ్స్ కానీ మీరు ఏదన్నా పెట్టుకోవాలంటే పెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఎవరితో డబ్బు ట్రాన్సాక్షన్ చేయకండి. డబ్బు మీరు ఎవరికైనా ఇవ్వాలి, మీరు అప్పులో ఉన్నారంటే ఇవ్వాలంటే ఇవ్వండి, కానీ మీరు అప్పు ఇస్తుంటే మాత్రం తిరిగి రావడం చాలా కష్టంగా ఉంటుంది. ఇది జాగ్రత్త. అప్పులు మీరు ఎవరికన్నా ఇవ్వాలి అంటే ఆ వ్యక్తికి ఒక 100 రూపాయలు ఇవ్వాలనుకోండి,
10 రూపాయలు ఇచ్చినా సరే ఆ వ్యక్తికి 100 రూపాయలు, 1,00,000 రూపాయలు ఎంతైనా సరే తొందరగా తీరిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఎక్కడ షూరిటీలు గ్యారంటీలు దేనికి? ఇది కాకుండా ఏ డేట్లు? 2, 11, 20, 29 డేట్స్ లో, ఈ డిసెంబర్ మంత్ లో 3, 12, 21, 30 ఈ డేట్స్ కి ఏమవుతుందంటే 3/6 కోడ్ అంటాం. ఈ 3/6 గురువు ప్లస్ శుక్రుడు కలిసిన ఈ డేట్ ని ఏమంటామంటే మంచి పవర్ఫుల్ డేగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మార్నింగ్ 12 వరకు మీకు కోపతాపాలు, ఏదైనా కొనాలంటే ఆవేశం రావడం, ఇవన్నీ చేస్తాయి. ఈ ఆవేశాన్ని తగ్గించుకోండి, కోపతాపాలు పెంచుకోకండి. ఇబ్బందికరంగా మనకు ఉంటుంది కాబట్టి చూసుకోండి. 6 ఏం చేస్తుందంటే కంట్రోలింగ్ చేస్తుంది. 12 తర్వాత మీరు మీ యొక్క డెస్టినీ ఏదైతే ఈ 6 ఉంటుందో ఇప్పుడు వినియోగించుకోండి. మీరు ఎలా వినియోగించుకుంటారో ఏంటో మీరే చూసుకోండి. డబ్బు పరంగా కానీ అన్నిట్లో బాగానే ఉంటుంది, కానీ ఆవేశానికి మాత్రం పోకండి దయచేసి. 3, 12, 21, 30 రోజున జాగ్రత్త. నెక్స్ట్ 4/7 అండి. 4/7 రోజు మీరు ఏం చేస్తారంటే బయటికి ఎక్కడికైనా వెళ్తుంటే ఇంత ఉప్పు తీసుకోండి. ఆ ఉప్పులో ఒక నిమ్మకాయ పెట్టుకోండి, చిన్నదో పెద్దదో ఏదో ఒకటి. దాంట్లో ఒక 5 లవంగాలు వేసుకోండి. వేసుకొని ఒక బట్ట తీసుకొని కట్టేయండి. కొత్త బట్ట అయినా పాత బట్ట అయినా ఏదైనా సరే అంత తీసుకుని కట్టి మీ జోబులైనా పెట్టుకోండి, లేకుంటే మీ కారులో పెట్టుకోండి. ఎందుకంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఈ డేట్ రోజున మనం బయటికి వెళ్ళకుండా మానుకోలేము, ఇవన్నీ చేసుకోలేము. లేదు సార్ మాకు ఇవన్నీ ప్రతిసారి ఇట్లా చేసుకోవాలంటే కష్టం సార్ అంటే వేరే రాడ్స్ ఉన్నాయి మన దగ్గర, తెప్పించుకోండి. 4 కానీ 13 కానీ 22 కానీ ఏ రోజు కూడా అన్నిట్లలో కూడా సక్సెస్ చేసే మన కుబేర రాడ్స్ మన కార్లో ఇన్స్టాల్ చేయడం వలన దాంట్లో పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అయ్యి మనకి ఏమీ కాకుండా హాయిగా ఇంటికి తిరిగి రావచ్చు. నెక్స్ట్ 5, 14, 23 ఇక్కడ దీనికి 5/8 కోడ్ అంటాం. 5/8 కోడ్ అంటే మనకి 5 ఏమో మంచి బిజినెస్ పవర్ ఇస్తుంది, మంచి కమ్యూనికేషన్ ఇస్తుంది, అన్ని ఇస్తుంది. కానీ 8 ఏం చేస్తుందంటే స్లో చేస్తుంది మన లైఫ్ని, మనల్ని స్లో చేస్తుంది. దీనివల్ల మనం నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉంది, చూసుకోండి. నెక్స్ట్ 6/9 చాలా సూపర్గా ఉండే డేట్ ఇది. 6 కానీ 15 కానీ 24 కానీ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. 6 ఏమో 75% పవర్ ఉంటే 15 100% ఉంటుంది. ఇదేమో దాదాపు 24 అనేది మనకు 80 నుంచి 85% పవర్ ఉంటుంది. ఏంటి సార్ 6, 15, 24 అంటే ఇది మనీ నంబర్ పవర్, మనీ పవర్ ఆ రోజంతా చాలా బాగుంటుంది. అలాగే దీనికి తోడు కుజుడు రిజిస్ట్రేషన్స్ కానీ ఏవైనా సరే, ఏదైనా ఓపెనింగ్స్ కానీ ఏవైనా సరే పెట్టుకుంటే మాత్రం చాలా పవర్ఫుల్గా రన్ అవుతుంది, చాలా బాగుంటుంది. ఈ రోజున మీరు బిజినెస్ని మీరు రీఓపెన్ డేట్ కూడా చేసుకోవచ్చు. కావాలంటే నన్ను అడగండి, టైమింగ్స్ అవన్నీ ఇస్తాను. 100% చాలా బాగుంటుంది. 7, 16, 25 7, 16, 25 అయితే కనుక మనకి 7 అనేది మనకి ఏం చేస్తుందంటే కటింగ్ చేస్తుంది. మన కస్టమర్లతో కావచ్చు, మన ఇంటర్ రిలేషన్షిప్ని కావచ్చు, ఏదైనా సరే కట్ చేస్తుంది. ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్తుంది తప్ప ఇది పెద్దగా పనిచేయదు. కాబట్టి చూసుకోండి. 12 వరకు కొంచెం జాగ్రత్త. 12 తర్వాత అన్నింటిలో విధాలంగా బాగుంటుంది. రిజిస్ట్రేషన్స్ కానీ ఓపెనింగ్స్ కానీ ఏది పెట్టుకోకండి దయచేసి. 7, 16, 25 రోజుల్లో చూసుకొని ముందుకెళ్ళండి. అలాగే 8, 17, 26 8 రోజున మనకు కష్టాలు అనేటివి మొదలవుతాయి. కాబట్టి 8, 17, 26 రోజుల్లో కూడా మీరు ఏది పెట్టుకోకుంటే మంచిది. ఈ 2 ఏమో ఇంకా ఈ రోజు కష్టతరంగా ఉంటుంది. కాబట్టి 2 ఏం చేస్తుంది అంటే ఇంకా షూరిటీలు పెట్టమని, గ్యారంటీలు పెట్టమని, ఎవరికైనా డబ్బు ఇవ్వమని అన్ని మనల్ని మెత్తబడి చేస్తుంది. దానివల్ల మనం నష్టపోతాం. ఇక్కడ మీరు షూరిటీలు కానీ గ్యారంటీలు కానీ వారంటీలు కానీ పెడితే మీరు ఇరుక్కపోయే ఛాన్స్ ఉంది. ఈ 8, 17, 26 రోజున జాగ్రత్తగా ఉండండి. దయచేసి ఏదైనా చేయాలనుకుంటే కనుక ఒకవేళ మీరు నన్ను అడిగి చేయండి. ఖచ్చితంగా మన నంబర్స్ ఎట్లా డిస్ప్లేలో ఉన్నాయి కాబట్టి చూసుకోండి. 9, 18, 27 ఈ రోజుల్లో కూడా మీరు రిజిస్ట్రేషన్ పెట్టుకోవచ్చు. దీన్ని 9 కుజుడు తర్వాత గురుడు ప్రభావంతో ఉన్న ఈ రోజును మీరు బాగానే వినియోగించుకోవచ్చు. ఇక్కడ 9 అనేది మీకు కుజుడు పవర్ కాబట్టి రిజిస్ట్రేషన్స్ పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఏదైనా సరే పొలాల రిజిస్ట్రేషన్స్ కానీ అవన్నీ బాగుంటాయి. 18th రోజున అంత బాగుండదు. 27 కానీ 9 కానీ ఎక్కువ శాతం పెట్టుకోండి. ఏదైనా అర్జెన్సీ ఉంటే కనుక ఖచ్చితంగా నన్ను అడిగి చేసుకోండి. 100% పవర్ఫుల్గా ఉండే డేట్స్ మీకు ఇస్తాను. చాలా పవర్గా మీరు మార్చే మీ బిజినెస్లు కానీ ఇవన్నీ చూసి ముందుకెళ్ళండి. 100% మంచి లైఫ్ ఉంటుంది. థ్యాంక్ యూ మీ అందరికీ.